వాట్ ఇస్ మీ పేరేంటి? తేజస్విని. తేజశ్రీ. తేజస్విని. తేజస్విని. నాకు నీ క్వశ్చన్ సరిగ్గా వినపడలేదు, మళ్ళీ అడుగువా. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? ఓ నా రియల్ లైఫ్ హీరో, యాక్చువల్గా నా రియల్ లైఫ్ చాలామంది హీరోస్ ఉన్నారు. యాక్చువల్గా నేను టఫ్ సిచ్యువేషన్స్లో హోప్ లూజ్ అవ్వకుండా బాగా నిలబడే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. నాకు స్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం. మీరు మహేంద్ర సింగ్ ధోని గారి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా కూడా పాజిటివ్గా కామ్గా ఉంటూ దాన్ని డీల్ చేసి మ్యాచెస్ గెలిపిస్తారు విరాట్ కోహ్లీ గారు కానీ. సో నేను జనరల్గా నా లైఫ్లో హీరోస్ అందరూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక చూసుంటే లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా మెస్సీ మ్యాచ్ జరిగినప్పుడు లాస్ట్ వరకు పెనల్టీ షూట్అవుట్స్ వరకు అసలు ఎక్స్ట్రీమ్లీ టెన్షన్, ఎవరు గెలుస్తారో తెలియదు. ఆ సిచ్యువేషన్లో కూడా మెస్సీ పెనల్టీ షూట్అవుట్ చేసి ఆ ఫైనల్లో గోల్స్ చేసి కామ్గా గెలిపించారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే క్లచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నాకు చాలా హీరోస్. ఎందుకంటే స్పోర్ట్స్ మనం జనరల్గా గేమే కదా, టీవీలో ఏదో గేమ్ జరుగుతుందని అనుకుంటాం, అది గేమ్ కాదు. స్పోర్ట్స్ నుంచి యాక్చువల్లీ మన లైఫ్లో అదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి. రేపు మీకు స్టూడెంట్స్ కాబట్టి రేపు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జామ్స్లో మీరందరు కాదు కానీ నువ్వు మాత్రం కొంచెం డౌటే ఉంది. సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్న రావచ్చు, రేపు జాబ్ రాకపోవచ్చు, ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవచ్చు, ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ రావచ్చు. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ నుంచి చూసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నా మనము ఆ హోప్ గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే తప్పకుండా రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. సో దాట్స్ మై రియల్ లైఫ్ హీరోస్. యా, థ్యాంక్ యూ. మ్యామ్ మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీనాక్షి మ్యామ్. Present ma'am. Yes. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో అంటే ఒక సీక్రెట్ చెప్పనా, ఐ హ్యావ్ టు సే దిస్ బికాజ్ అంటే వీ ఆల్ హ్యావ్ సమ్ డౌన్ఫాల్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ even I went through certain things that kind of will bog you down, will tell you that should I give up, what to do ani, and especially as a woman endukante it's not easy to be able to take charge, make your own name. It starts from having inhibitions, then there is a support. You're lucky if you get support from your family, from your friends, and then you come into a workplace trying to make yourself something and be a somebody. I think for me, when it started off, I started my journey from being 20 years old when I got out of my house for the first time. And I will just say that today that I'm standing, it's been 8 years, your hero should be the future version of you. It should be what you like to see yourself 10 years from now. I kid you not, I'm a huge believer of manifestation. When I was 20 years old, sitting right by the window thinking what I want my life to be, this is exactly what I thought my life should be. So no matter what profession, make yourself the hero that you would like to see and look up to that version of you that you want to see and be proud of and say that, you know what, this is what I want to be. So what you are today, imagine what you want to be 5 years from now, and that should be your hero. That will keep you going. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతా ఫ్రంట్ రోనేనా? అక్కడ బ్యాక్ బెంచర్స్కి ఇవ్వరా? మైక్ పంపించండి వెనకాలకి.